నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సరిత. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొదలైన రాజకీయ చర్చ కోవట్ రాజకీయాలు, డైవర్ట్ పాలిటిక్స్ అంటూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగిందని చెప్పాలి. ఇద్దరి మధ్యలోకి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రమేష్ ను కరీంనగర్ కు తీసుకొస్తా, చర్చకు కేటీఆర్ సిద్ధమా అంటూ బండి ప్రశ్నించారు. 10 ఏళ్లలో కేటీఆర్ అవినీతిపై సాక్ష్యాలతో చర్చకు వస్తామని చెప్పారు. సీఎం రమేష్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదంటూనే సీఎం రమేష్ ఆర్థిక సాయంతోనే కేటీఆర్ మొదటిసారి గెలిచారని ఆరోపించారు. అయితే అంతకు ముందు కేటీఆర్ అగ్గిరాజేయడంతో పొలిటికల్ బాంబులు ఓ రేంజ్లో పేలాయని చెప్పారు. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఫైట్ లోకి అధికార కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కంచె గచ్చిబౌలి భూముల కోసం సీఎం రమేష్ కి ఫ్యూచర్ సిటీలో 1600 కోట్లకు పైగా రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కేటీఆర్ పేల్చిన ఒక బాంబుకి సీఎం రమేష్ కౌంటర్ బాంబులు పేల్చారు. తనకు ఆ కాంట్రాక్ట్ తో సంబంధం లేదంటూనే కేటీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నా ఇంటికి వచ్చింది మర్చిపోయారా? కవిత విచారణ ఆపేస్తే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామన్నది నిజం కాదా? మాల్దీవ్స్, అమెరికా ఎలా వెళ్లారో, ఎందుకు వెళ్లారో చెప్పమంటారా అంటూ కౌంటర్ గా మాటల బాంబులు వదిలారు సీఎం రమేష్. సీఎం రమేష్ కి ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కంచగచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీ రోడ్ల కాంట్రాక్ట్ పై రేవంత్ తో పాటు సీఎం రమేష్ వస్తే తాను చర్చకు సిద్ధమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, అలాంటి బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదు అన్నారు. భారీ స్కామ్లు బయటపడ్డ ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కామన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. అంతకు ముందు తెలంగాణకు రేవంత్ రెడ్డి పెద్ద కోవట్ అంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ కోవట్ అంటూ కేటీఆర్ అన్న కమెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్ కు దమ్ముంటే ముందు సీఎం రమేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారా, లేదా 10 ఏళ్లు అధికారంలో ఆంధ్ర వాళ్లతో తిరిగింది మీరు కాదా అని ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇప్పటికైనా మానుకోవాలని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. ఇదిలా ఉండగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదంలోకి ఎంట్రీ ఇవ్వడం మరింత రచ్చగా మారిందని చెప్పాలి. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా సీఎం రమేష్ ను కరీంనగర్ ను తానే తీసుకొస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ మాటల యుద్ధం ఎక్కడి వరకు దారి తీస్తుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.